హలో ఫ్రెండ్స్, ఈరోజు చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోబోతున్నానో చూపించబోతున్నాను. ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడాను వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని అందులో 7 పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, అలాగే కొద్దిగా చెక్క, 4 లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేసుకోనాలండి. ఈ మసాలా అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. సో చిల్లీ చికెన్కి దోశ అనేది కూడా బాగుంటుందండి. నేనైతే ఇలా దోశ పోసుకొని అందులో ఆమ్లెట్ కూడాను వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటుందండి. చిల్లీ చికెన్కి దోశకి కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.